ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతపల్లి గంగారంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లోని శనివారం ఎమ్మెల్యేసీ సత్తుపల్లి చైర్మన్ 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి మారగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి సత్తుపల్లి వారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఫంక్షనింగ్ ఆఫ్ కోర్ట్ అనే సబ్జెక్టును వివరించడం జరిగింది. అలాగే వినియోగదారుల చట్టం, క్రిమినల్, సివిల్ కేసులు జరుగు విధానం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ విఎస్ఆర్ కుమారి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ గొలుసుపాటి సీతారాం, కాలేజ్ హెచ్ఓడీలు మరియు న్యాయవాది నల్లగట్ల విజయ్ కుమార్, కోర్టు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కుల వివక్ష ఏదైతే ఉందో, కులం పేరు మీద ఈ మర్డర్ కావడము చాలా బాధాకరమైన విషయము. మేము ఇంతకుముందు చెప్పినట్టు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆదుకునే అవసరం ఉంది. మేము డెఫినెట్లీ ఆదుకుంటాము వారిని. రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹1 కోటి ఇవ్వాలి, వారికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా స్థాపించి 90 రోజులలోనే న్యాయం వచ్చేలాగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చొరవ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఇతర వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ కావద్దని చెప్పి వారు ఇప్పుడే అందరు డిమాండ్ చేసేటట్టు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి వారికి కూడా ఒక ధైర్యం కల్పించే అవసరం ఉన్నది. మేము ఎస్పీతో కూడా మాట్లాడి ఇక్కడ వారికి ఏదైతే బెదిరింపులు వస్తున్నాయో దాన్ని ఖండిస్తూ వారికి సపోర్ట్ చేయాలని చెప్పి ఎస్పీ గారితో కూడా మాట్లాడారు. చాలా వినాశహీనమైన ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఇక్కడ 26 జనవరి జరిగిన ఇన్సిడెంట్ ఇంతవరకు కూడా అధికారులు రాలేకపోవడం, విజిట్ చేయకపోవడం చాలా సిగ్గుచేటు. సంబంధిత జిల్లా ఎస్పీ రావాలి, సంబంధిత కలెక్టర్ గారు రావాలి, కానీ ఇంతవరకు రాలేదు అంటే చాలా సిగ్గుచేటు. ఇంకా ఈ భారతదేశ చరిత్రలో ఇది ఇంకా మరవలేని ఘటన. ఇది తప్పనిసరిగా మీ అందరం కూడా ఈ యొక్క కుటుంబానికి అండగా ఉంటాం, న్యాయపరమైన పోరాటం చేస్తాం. ఎందుకంటే దళితుల మీద ఇంకా రట్టు మాల కులానికి చెందిన అబ్బాయి మీద దాడి జరగడం హీనకరమైన చర్య. తప్పనిసరిగా దీనికి చట్టపరంగా ఏమున్నాయో అవి తీసుకుంటాం. ఎవరైతే అధికారులు ఇంతవరకు రావాలి, తక్షణమే వారికి ఆర్థిక సాయం ఇవ్వాలి. అలాగే పోలీస్ ప్రొటెక్షన్ వారు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ ఆర్థికంగా అన్ని ఆదుకోవాలని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ విషయాన్ని వారి ముందట పెట్టడం. ఎందుకంటే హోంశాఖ మంత్రులుగా వారే ఉన్నారు. తప్పనిసరిగా ఇలాంటి జిల్లాలో, ఇలాంటి మన యొక్క తెలంగాణలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము అన్ని వర్గాలతో ఏకమై తప్పనిసరిగా ఇలాంటి చర్యలను ఎదుర్కొంటాం. ఈ సమాజంలో చదువుకొని అంబేద్కర్ ఇచ్చిన యొక్క ఫలాలను అందరూ ఆస్వాదిస్తున్నారు. అంబేద్కర్ అంటే అందరికీ దేవుడు. అన్ని కులాలకు, మతాలకు అందరికీ ఆయన ఇచ్చిన హక్కుల ప్రకారమే జీవిస్తున్నాం తప్ప ఎవరిని దోసుకొని తినట్లేదు మేము. కాబట్టి దీనిపైన న్యాయపరమైన పోరాటం చేస్తాం. పెద్దలు గౌరవనీయులైన మా యొక్క సోదరుడు అన్నగారైన వివేకానందతో కలిసి తప్పనిసరిగా మేము ఈ యొక్క సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తానని ఈ మీడియా తరంగా చెప్తున్నారు. వాళ్ళకు హక్కులు కల్పించమని చెప్పినారు. ఇంత చిన్న విషయము పెద్ద విషయం అనుకో డెఫినెట్లీ, ఎందుకంటే ఇది ఈ సెన్సస్ కావాలి. నేను ఇదే కోరుతున్నాను. ఇంత చిన్న విషయము, కేంద్రంలో ఇన్ని ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని అవుట్సోర్సింగ్లో పోయినాయి. కేంద్రంలో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ గారు చాలా సన్నిహితుడు మందకృష్ణ మాదిగకి. ఈయన పోయి ఆయన కారు పట్టుకుంటే రేపే సెన్సస్ చేస్తాడు, ఎల్లుండి పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇది అమలు అవుతుంది. కేవలము ఈ రాజకీయం కోసము ఆయన సొంత సెల్ఫ్ లీడర్షిప్ డెవలప్ చేసుకోవటానికి చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, నేను ఏ దళితుల వ్యతిరేకంగా నేను మాట్లాడను, వ్యతిరేకంగా మాట్లాడను. నేను ఇదే కోరుతున్నాను. మనకు ఈ సుప్రీంకోర్టు తీర్మానంలో ఈ 540 పేజీలలో కేవలం దళితుల వ్యతిరేకంగా మాట్లాడడం ఉంది, కానీ ఎక్కడ కూడా కుల వివక్ష ఉంది గురించి
3000 సంవత్సరాల కుల వివక్ష ఏదైతే అయిందో దాని గురించి జడ్జ్మెంట్లో ఎక్కడ ఒక్క అంశం లేదు. యాక్చువల్లీ ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈ 10% ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పాస్ అయిందో దాంట్లో లేదు కేటగరైజేషన్. దాంట్లో ఎందుకు ఉండొద్దు కేటగరైజేషన్, దాంట్లో ఎందుకు ఉండదు క్రిమి లేయరు, ఇవన్నీ విషయాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మేము ఇదే కోరుతున్నాము, మీరు న్యాయంగా ఏది చేసినా కానీ మేము అందరం కూడా సమర్థించడానికి రెడీగా ఉన్నాము. కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చేయాలి. ఇది ఇష్టం వచ్చినట్టు ఎవరో డిమాండ్ చేస్తున్నారు, ఎవరో చేస్తున్నట్టు కాదు. ఇది కేవలము ఇది ఒక రాజకీయం నాటకం నడుస్తుంది, డ్రామా నడుస్తుంది. కేవలము ఎట్లా ఢిల్లీ నుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయో మీరు కూడా చూసినారు. మేధావులు అందరు ఏం మేధావులు సభ అందరూ బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎవరు కూడా సుప్రీంకోర్టు డిసిషన్ చదవలేదు, చదవకుండా అందరు మాట్లాడుతున్నారు. నేను ఇంతే అందరు కోరుతున్నాను, మీరు సుప్రీంకోర్టు డిసిషన్ సరిగా చదవండి. చదివిన తర్వాత దాని ప్రకారంగా అమలు చేయడానికి అందరు కూడా ముందుకు వస్తారు.